ఈ బిల్లు పేరుతో ఎప్పుడూ పాలకులు డ్రామా చేస్తూనే ఉన్నారు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఈ బిల్లు పట్ల ఏ పార్టీకి చిత్తశుద్ధి లేదు అనేది వాస్తవం. ఎందుకంటే ఏ బిల్లుకు అవసరం లేని ఏకాభిప్రాయం ఈ బిల్లుకే తప్పనిసరి అనే మెలిక పెట్టి ఇన్నేళ్లుగా డ్రామాలు ఆడుతూనే ఉన్నారు. 1996 1996 లో ప్రవేశపెట్టిన బిల్లు ఇప్పటి వరకు ఎందుకు ఆమోదం కాలేదు? ఇప్పుడు బీజేపీ చేస్తున్న నాటకం ఏంటి? దాని ముందు జరిగిన చరిత్ర ఏంటి? రెండు మాట్లాడుకున్నాం. 94లో 4th వరల్డ్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ జరిగింది. అక్కడ నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం అనే డిక్లరేషన్ కూడా ఉంది. దాని మీద భారతదేశం సంతకం చేసింది. ఆ సందర్భంగా నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం అప్పుడు భారతదేశం నుంచి పాల్గొన్న ప్రతినిధులు మేమంతా మాట్లాడాం. ఎందుకంటే అప్పటికి 10-11 ఉంది. ఇప్పటికే అదే 10-11. ఒక్కసారి మధ్యలో 14% మహిళల భాగస్వామ్యం ఉంది. ఎప్పుడు అప్పటికైతే 9 ఉంది. అప్పుడప్పుడు 9, అప్పుడప్పుడు 10-11 ఎంత లేదన్నా మ్యాక్స్ 14కి వెళ్ళింది మన పార్లమెంట్ లో మహిళల ప్రాతినిధ్యం. సరే, ఆ రోజుకి మన భారత ప్రతినిధిగా అఫీషియల్ గా మాధవరావు సింధియా గారు కొంతమంది ఎంపీలను తీసుకుని వచ్చారు. మేము చేసిన యాడికి గోలకి అనేక అంశాల్లో బీజింగ్ కాన్ఫరెన్స్ 3-4 విషయాలు మాట్లాడింది. ఒకటి, మహిళలపై అన్ని రకాల హింస నిర్మూలన. ఆ వెలుగులోనే ఇప్పుడు మనం చూస్తున్న బిల్లులన్నీ వచ్చాయి. అంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ కానీ, లైంగిక వేధింపుల నిరోధక బిల్లులు కానీ ఆ వెలుగులో వచ్చింది. సరే, ఒక పక్కన అన్ని రకాల హింసల నిర్మూలన, మరో పక్కన నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం, మహిళల హక్కులే మానవ హక్కులే, ఈ 3 అంశాల మీద నినాదం డిక్లరేషన్ జరిగింది. మేము చేసిన గోలకి మాతోటి మాధవరావు గారు ఏమన్నారంటే, అమ్మ బాగా గొడవ చేస్తున్నారు మీరు, మనం పోస్ట్ బీజన్ పెట్టుకుని అన్ని మాట్లాడదాం, ఇక్కడ డిక్లరేషన్ వెలుగులో అన్ని మనం తెచ్చుకుందాం అని అన్నారు. పోస్ట్ బీజింగ్ కాన్ఫరెన్స్ జరిగింది. అందులో మేమంతా పాల్గొన్నాం. దాంట్లో వచ్చిన అంశాలే ఈ మహిళా రిజర్వేషన్ బిల్, అట్లాగే కుటుంబ హింస నిరోధక బిల్. ఇది 94 కాన్ఫరెన్స్ అయ్యాక 95లో పోస్ట్ బీజింగ్ జరిగింది. దాంట్లో గీతా ముఖర్జీ గారు సెలెక్ట్ కమిటీగా మహిళా రిజర్వేషన్ బిల్లు రూపొందించడానికి వేశారు. ఇందిరా జయసింగ్ లాయర్స్ కలెక్టివ్ వాళ్ళకేమో కుటుంబ హింస నిరోధక బిల్లు ఇచ్చారు. అప్పుడు మొదలై చాలా ఒక రకంగా చెప్పాలంటే తొందరగానే సెలెక్ట్ కమిటీ గీతా ముఖర్జీ సీనియర్ సిపిఐ నాయకురాలు ఆధ్వర్యంలో తొందరగా ఫస్ట్ ముగిసింది అదే. 96లోనే దేవగౌడ హయాంలో ప్రవేశపెట్టారు బిల్లు. అయితే ఆమె బిల్లుని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఆమె ఒక మాట అన్నారు, చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్లు, మైనార్టీ రిజర్వేషన్ లేని కారణంగా దీనిలో పొందుపరచలేకపోతున్నాం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు అప్పటికే చట్టసభల్లో ఆమోదం ఉంది, బిల్లు ఉంది, అమల్లోకి వచ్చాయి కాబట్టి అవి ఇందులో ఇన్కార్పొరేట్ చేశాము అని చెప్పారు. సో మహిళా బిల్లు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అంటే కోటాలో సబ్ కోటా, ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లను కల్పిస్తూ బిల్లుని రూపొందించి ప్రవేశపెట్టారు. ఆ సందర్భంగా ఓబీసీ నాయకులు, బీసీ నాయకులు ములాయం సింగ్ యాదవ్ కానీ, శరద్ పవార్ కానీ, లాలూ ప్రసాద్ కానీ, వీళ్ళందరూ కూడా అసలు ఓబీసీ మైనార్టీ లేకుండా మీరు బిల్లు తేవడం కరెక్ట్ కాదు అన్నారు. అప్పటికే జనరల్ సవరణ లేదు వాటికి. దాని మీద వాళ్ళు చాలా గట్టిగా వాయిస్ చేశారు. ఆ బిల్లుని మీరు ఓబీసీ మైనార్టీ సవరణ పొందుపరచకుండా కనుక తెస్తే మేము బిల్లుని అడ్డుకుంటాం, ఎదుర్కొంటాం అని చెప్పి వాళ్ళు బిల్లును చించి ముక్కలు చేయడం, పోగులు చేయడం అవన్నీ చేశారు. అప్పుడు ప్రగతిశీల మహిళా సంఘం ఒక తీవ్రమైన చర్చ చేపట్టింది. యథాతథం అనేది మొత్తం ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆనాటికి బిల్లుని యథాతథంగా ఆమోదించాలి అనే నినాదంతో మహిళా సంఘాలని ఐక్య కార్యాచరణ చేశాయి. దాంట్లో ప్రగతిశీల మహిళా సంఘంగా మేము ఓబీసీ మైనారిటీ వాళ్ళు కోరుతున్నది న్యాయం, అది పొందుపరిచి మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని మేము కూడా డిమాండ్ చేశాం. దాని మీద మాకు చాలా చర్చలు జరిగినాయి. అప్పుడు గుజ్జల సరళాదేవి గారు ఉన్నారు, మల్లు స్వరాజ్య గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ మేము బైకాట్ చేసి ఓబీసీ మైనారిటీ సవరణ తోటి బిల్లును రూపొందించాలని మేము బైకాట్ చేసి బయటకు వచ్చి వేరే సదస్సు జరిపాము. దాని మీద మేము చలో పార్లమెంట్ పిలుపు కూడా ఇచ్చాం. అట్లా మొత్తం మీద 3 సార్లు వెళ్ళాం మేము ఓబీసీ మైనారిటీ సవరణతో మహిళా బిల్లును ఆమోదించాలని.